ఓకే, స్టార్ట్ చేద్దాం. ఈరోజు కొంచెం డిఫరెంట్ టాపిక్, కొంచెం డల్ టాపిక్ కూడా, బట్ ఐ థింక్ విల్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. ఓకే. ఇవాళ ఎక్కువ కొంచెం మేనేజ్ ఎట్లాగో మనం ఐ థింక్ ఎట్లా జాయిన్ అయ్యాను, అందరం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీ కెన్ టాక్ అబౌట్ మేనేజ్మెంట్, లైక్ సాఫ్ట్వేర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. మామూలుగా అయితే వీ విల్ జస్ట్ వరీ అబౌట్ లైక్ మనం ఇండివిజువల్ వర్క్ చేసుకున్నామా, టాస్క్ ఉన్నాయా, కంప్లీట్ చేసినామా, అండ్ వీల్ మనకు ఆ, ఆ, కొంచెం పెర్ఫార్మెన్స్ బాగా ఇచ్చుకున్నామా, మంచి రేటింగ్ వచ్చిందా, ఐ థింక్ కొంచెం టీమ్మేట్స్తో కొంచెం బాగున్నామా, ఆ, అనేది సరిపోద్ది ఇనిషియల్ ఫేస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. బట్ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మేనేజ్మెంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మనం ఐ థింక్ ఐదర్ ఇండివిజువల్ కంట్రిబ్యూటర్గా ఉన్నా కానీ, ఆర్ ఆర్ మేనేజ్మెంట్ సైడ్కి వెళ్ళినా కానీ, ఇప్పుడు మేనేజ్మెంట్ సైడ్ అనేది ప్యూర్ మేనేజ్మెంట్ ఏమి ఉండదు సాఫ్ట్వేర్లో. నాకు మేనేజ్ అంటే నేను ఒక మేనేజ్ ఒకటే చేస్తాను అనేది సాఫ్ట్వేర్ తక్కువే ఉంటుంది. వాళ్ళకి చాలా పనే ఉంటుంది. సో మోస్ట్లీ లైక్ టెక్నికల్ మేనేజర్స్ ఉంటారు. టెక్నికల్ డీటెయిల్స్ అన్ని అందరికీ తెలిసి ఉండాలి, కానీ లో లెవెల్లో అంత మేనేజ్మెంట్ గురించి పెద్ద పట్టించుకోము. జస్ట్ మనం ఇండివిజువల్ చూసుకుంటాం, కానీ కొంచెం కొంచెం కానీ కొంచెం హై లెవెల్కి వెళ్ళే కొద్దీ అట్లీస్ట్ 3 years నుంచి మేబీ వీ నీట్ వరీ అబౌట్ లైక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. అండ్ మోర్ ఓవర్ లైక్ వర్కింగ్ ఇన్ ఏ బిగ్ కంపెనీస్, నాట్ లైక్ స్మాల్ కంపెనీస్. స్మాల్ కంపెనీస్లో అంత ప్లానింగ్ అంత అంత ఏమి ఉండదు, కానీ కొంచెం పెద్ద కంపెనీకి వెళ్ళే కొద్దీ ఐ థింక్ ఆ ప్లానింగ్, ఆ డిస్కషన్స్, ఆ మీటింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. కొంచెం ఆర్గనైజ్ కంపెనీస్లో అన్నిట్లోనూ ఈ ప్రాసెస్ ఫాలో అవుతారు. ఓకే. ఓకే, ఏమన్నా ఐడియాస్ ఉన్నాయా పవన్ ప్రశాంత్, మీకు ఎక్స్పీరియన్స్ బిఫోర్ స్టార్టింగ్? ఇది సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అంటే ఎట్లా మొత్తం ఎస్డిఎల్సి మొత్తమా? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాదు అది, దానికి సంబంధం లేదు. యాక్చువల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్తో తక్కువ రిలేషన్ ఉంటుంది, కానీ మిగతా వాటి మీద ఎక్కువ రిలేషన్ డిస్కషన్ ఉంటుంది ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు తయారు చేసే సాఫ్ట్వేర్ ఎన్ని రోజులు పట్టదు నేను ఎస్టిమేట్ అడుగుతారు కదా అందరూ. మేబీ అడగచ్చు అడగపోవచ్చు, కానీ ఉమ్, ఉమ్, కొన్నిసార్లు ఉమ్. మనకు ఆ ఎస్టిమేషన్స్ మనం కొన్నిసార్లు రీచ్ అవుతాం, కొన్నిసార్లు మ్యాక్సిమం రీచ్ కావు. సో ఆ ఎస్టిమేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఇంతకుముందు, ఇప్పుడు ఎలా మారుతుంది, ఆ, ఇంకోటి కాంప్లెక్సిటీస్, అసలు మిగతా వాటి ఫర్ ఎగ్జాంపుల్ నీకైతే బాగా ఐడియా అవుద్ది. సివిల్ ఇంజనీర్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎంత తేడా ఉంటుంది. సివిల్ ఇంజనీర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక బిల్డింగ్ కట్టాలంటే ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు నాకు 3 years లోపల నాకు ఈ బిల్డింగ్ అంతా అయిపోయి నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి కస్టమర్కి. కస్టమర్ మనీ పే చేస్తారు. వాళ్ళకి ప్లానింగ్ అంటే అన్ని ప్లానింగ్ జరగాలంటే ఎవరెవరు జనాలను అందరినీ రిక్రూట్మెంట్ చేసుకోవడం, అంతా లేబర్ని తీసుకోవడము, మెటీరియల్ తీసుకోవడం, కన్స్ట్రక్ట్, అది అది ట్రెడిషనల్ సివిల్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్. బట్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అంత, యా, ఇట్స్ వెరీ డిఫరెంట్. విల్ టాక్ అబౌట్ ఇట్. ఓకే. సో ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే మ్యాక్సిమం ఎలా ఉంటుంది, డిపెండెన్సీస్, ఎవరితో ఏం సంబంధం ఉంది, డెవలపర్కి వీతో సంబంధం ఉందా, డిజైనర్తో సంబంధం ఉందా, క్యూఏటి ఏంది, యూఏటి ఎస్ఏటి ఇలాంటివి కూడా చాలా ఉంటాయి. ఏ ఏ ప్రొడక్షన్ డిప్లాయ్ చేసేవాళ్ళు ఎవరు, రిలీజ్ ఇంజనీర్స్, స్ప్రింట్ మేనేజ్ చేసేవాళ్ళు, సో వీళ్ళందరూ ఉంటారు. సో డిపెండెన్సీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఎస్టిమేట్ చేయడం, ఎట్లా ఎస్టిమేట్ చేస్తా, అది జనరల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా అప్లికబుల్ అవుద్ది. కెపాసిటీ అంటే ఇప్పుడు రియల్గా 2 months 2 weeks ఎంత చేయగలం, ఆ, మనం అంత మనం చెప్పడం అంతా చేయగలం అంటే చేయలేము కొన్నిసార్లు. కొంత మాత్రం చేయగలం. రియల్గా ఏ ప్రాజెక్ట్ మీద చేయగలం, ఏ ప్రాజెక్ట్ చేయలేము, అది ప్లాన్ చేసుకోవాలి. ఎంత కెపాసిటీ ఉంది మన దగ్గర, ఎంతమంది జనాలు ఉన్నారు, వాళ్ళకి ఎంత ఎంత చేయగలం, మనం ఊహించుకునేది కాదు. రేపు అయిపోద్ది అంటే రేపు వస్తే కూడా పరి ఆడే ఉంటుంది. ఆ, అది కుదరదు అనమాట. ఎంత వర్క్ అవుద్ది ఎంత వర్క్ కాదు. సో ఇవి కూడా మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కిందకే వస్తాయి అనమాట. రిస్క్స్ అండ్ అన్సర్టినిటీ, ఇక్కడ చాలాసార్లు మనం స్టార్ట్ చేస్తాం వర్క్ని, ఏదో ప్రాబ్లం వస్తుంది. మనం ఆ, ఆ, ఈ కొత్త టెక్నాలజీ వాడతాం, లేకపోతే బిల్డ్ సరిగ్గా పని చేయదు, లేకపోతే టెస్టర్ లీవ్లో ఉంటాడు, లేకపోతే
ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది. సో మనం ఏం చెప్పలేం, వంద ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్లో. సో ఏదో ప్రాబ్లం వల్ల మనకు వర్క్ డిలే అవుద్ది. ట్రస్టెడ్ డిస్ట్ విజిబిలిటీ స్టాండింగ్. యా, సో బేసిక్గా స్టేక్ హోల్డర్కి కమ్యూనికేట్ చేయడానికి కూడా ఇప్పుడు ఎవరైనా వచ్చి అడిగారు ఇంక ఎంత ఎన్ని రోజుల్లో ప్రోడక్ట్ అయిపోద్ది అంటే, ఒక నెల అయిపోద్ది, ఒక వారం అయిపోద్ది, అది చెప్పాలి వాళ్ళకి. సో అది కూడా మనకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్తో కుదరదు అనమాట. ఓకే. నచ్చతో జాయిన్ అయ్యారా? ఓకే. మధ్యలో ఏమైనా ఆపండి, మన డిస్కషన్ పాయింట్ ఉంటే. ఓకే, వెళ్తా ఉంటాను. సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్కి మిగతా మేనేజ్మెంట్ తేడా ఏంటంటే, మనం పనిచేసేది ఈ కోడ్స్ లైన్ బిల్డ్, అదే బేసిక్గా సమ్ లాంగ్వేజ్ వర్కింగ్ ఇన్ సమ్ సిస్టమ్, క్రియేటింగ్ సమ్ సాఫ్ట్వేర్, హెల్పింగ్ సమ్ పీపుల్ కస్టమర్స్ టు డూ దేర్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రశాంత్ పనిచేసే కంపెనీ, ఐ థింక్ ఇట్స్ రియల్ ఎస్టేట్ ఆర్ లైక్ బిల్డింగ్స్ కంపెనీ ఆర్ లైక్ మేనేజింగ్ అసెట్స్ ఆర్ సంథింగ్. సో కమ్ కస్టమర్స్ దాన్ని వాడుకొని సంథింగ్ దే విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఆర్ నేను పనిచేసే కంపెనీ, సమ్ సాఫ్ట్వేర్ విచ్ విల్ హెల్ప్ కస్టమర్స్ టు డూ సంథింగ్, ఆర్ ఎల్స్ బిజినెస్కి సమ్ బెనిఫిట్. ఒక టెక్నాలజీ ఇంకో టెక్నాలజీ మారితే ఇట్ విల్ హెల్ప్ థింగ్, ఆర్ సంథింగ్ ఫాస్ట్ ఇంప్రూవ్ చేస్తాం. సో ఇట్ విల్ ఇంప్రూవ్ సంథింగ్ ఫర్ కస్టమర్స్. అట్ ది ఎండ్ మనం చేసేది సాఫ్ట్వేర్ వర్క్, సో ఇట్ విల్ హెల్ప్ సమ్ వన్. బట్ మోస్ట్ లైక్ రైటింగ్ కోడ్, డిస్కసింగ్ ఇదంతా. మనం ఫాలో చేసే ప్రాసెస్ ఏంది? అజైల్, స్క్రమ్, ఐ థింక్ అన్ని కంపెనీస్ మ్యాక్సిమం ఇదే ఫాలో అవుతాయి. 2 వీక్స్ స్ప్రింట్స్ అంటారు. 2 వీక్స్కి ప్లాన్ చేసుకుంటాం జీరాలోనో, ఆసనాలోనో, లేకపోతే ఇండివిజువల్ ప్రాజెక్ట్లలోనో. ఇది వర్క్, దీనికి ఈ వర్క్ ఈ టాస్క్లు ఉంటాయి, ఈ టాస్క్కి ఇంత ఇంత ఎంత ఎంత చేయండి. సో అట్లా ఉంటుంది. ఒక క్వశ్చన్, మీ కంపెనీస్ ఏది ఫాలో అవుతున్నారు మీరు? ఐ థింక్ ప్రశాంత్ నువ్వు ఆసనా ఫాలో అవుతున్నట్టున్నావు. ప్రవణ్ నువ్వేం ఫాలో అవుతావు? మేము మండే బోర్డు వాడతాము, జీరా మండే. వాడతాము, మండే వాడతాం. డెవాప్స్ వాడతాము, యా, 3 వాడతాం. మండే జీరా. యా, మ్మ్. మీరేం ప్రస్తుతానికి వాడతారు? మేము వాడేది ఇది అజ్యూర్ డివాప్స్. జీరానా? అజు అజ్యూర్ డెవాప్స్లో కూడా అజ్యూర్ డివాప్స్. ట్యాక్స్ టాస్క్లో క్రియేట్ చేసుకోవచ్చా? దాంట్లో కూడా ఎక్కువ సేమ్ మంది అదే జీరా అన్న లాగా. వాడేది. అవునా, మనకు తెలియలే. డెవాప్స్ అనే ప్లాట్ఫామ్ మనం ఆటోమేటిక్గా టాస్క్ని క్రియేట్ చేసుకోవచ్చు అయితే. ఒక బండి. జీరా లాగే ఆ, ఉంటుంది. ఓకే, ఓకే, నాకు తెలియదు దాని గురించి. యా, ఇప్పుడు మా దగ్గర ఫాలో ఓకే, అవుతున్నారు అంటే స్ట్రిక్ట్ గా ఓకే, దానికి అన్ని లింక్ చేయాలన్నమాట. ఏమైనా బ్రాంచ్ లింక్ చేయడము, పుల్ రిక్వెస్ట్లు కానీ, కామెంట్లు, ఓకే, డిస్కషన్స్ కానీ, ఓకే. వేరే వాళ్ళని ట్యాగ్ చేయాలన్నా అన్ని అక్కడే ఆ టాస్క్ కింద. మొత్తం వన్ వన్ ప్లేస్ వర్క్ ఫ్లో అనమాట అయితే. అంతా దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే. మా కంపెనీ కూడా సంథింగ్ లైక్ ఎస్టిమేషన్ దట్ కూడా డిస్కస్ జరుగుతూ ఉంటుంది. ఓకే. ఎస్టిమేషన్ వన్ ఆఫ్ ది అంటే గ్రేటెస్ట్. ఓకే, ఒక ఒక టాస్క్ కి 5 hours పట్టుద్ది. ఎస్టిమేషన్ ఎంత, కంప్లీటెడ్ ఎంత, రిమైనింగ్ ఎంత ఉంది, ఓకే. యా, ఇవన్నీ డైలీ సే చేస్తా ఉండాలన్నమాట. క్రేజీ టైమింగ్. స్టోరీ సో పాయింట్ చేయాలన్నా, సారీ, స్టోరీ పాయింట్స్ అనేది ఉంటది అనమాట. స్టోరీ స్టోరీ పాయింట్స్. పాయింట్స్ అని స్టోరీ పాయింట్స్కి టైంకి డిఫరెన్స్ ఏందో తెలుసా మీకు? సో స్టోరీ పాయింట్స్ అంటే ఏంటంటే, స్టోరీ పాయింట్ మామూలు ఫిబొనాచి సిరీస్లో ఇస్తారు, 0, 1, 3, 5, 8 అట్లా ఇస్తారు అనమాట. బేసిక్గా ఏంటంటే, ఆ, ఇప్పుడు టైమింగ్లో ఎస్టిమేట్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, ఈ పని 5 గంటలు అయిపోద్ది అనుకోని చెప్పాం అనుకో, ఏదో కాంప్లెక్సిటీ వస్తుంది. ఆర్ సంథింగ్ తొందరగా అయిపోవచ్చు, కానీ ఎక్కువసార్లు ఎక్కువ లేట్ అయిపోద్ది. ఇంతకుముందు అయితే ఏఐ రాని రోజుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మధ్య ఒక వర్క్ తీసుకున్నా. ఆ, ఒక లాంగ్వేజ్, ఒక 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 వేరే వాళ్ళు ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆ ఇంప్లిమెంట్ చేసిందని ఇంటిగ్రేట్ చేసి ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలి. ఆ ప్రోటోకాల్ తెలుసుకొని, ఆ, అది తెలుసుకొని తయారు చేశాను, చేసి ఇంప్లిమెంట్ చేయాలి. చూడడానికి సింపుల్గా ఉంది. కానీ ఎస్టిమేషన్ నేను 1 వీక్ ఇచ్చాను. ఐ మీన్ 3 స్టోరీ పాయింట్స్ ఇచ్చాను. ఆ స్టోరీ పాయింట్స్ మేబీ అవర్స్లో ఇస్తే ప్రాబ్లం ఏంటంటే, సడన్గా ఏమవుద్దంటే, ఆ, ఆ ప్లాట్ఫామ్ సరిగా రెడీ కాదు. మన ఇంటికి ఆ ప్లాట్ఫామ్ గురించి ముందు మొత్తం మనం తెలుసుకోవాలి. ముందు మనం తెలుసుకోవడానికి కొంత టైం పట్టుద్ది. దాని తర్వాత దాన్ని ఇంటిగ్రేట్ చేయడానికి కొంత టైం పట్టుద్ది. అది టెస్ట్ చేస్తే ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు అనడానికి కొంచెం టైం పట్టుద్ది. ఇవన్నీ కావడానికి కొంత టైం పట్టుద్ది అనమాట.
సో స్టోరీ పాయింట్స్ అనేది రిలేటివ్ అనమాట, నిజంగా అనేది కాదు. దాన్ని ఇప్పుడు టూ అనేది ఒక అంచనా అనమాట. ఇలాంటి వరకు 2 పాయింట్స్ పట్టద్ది, ఇలాంటి వర్క్ కంపేర్ చేసుకుంటే ఈ వర్క్ ఇంకా కాంప్లెక్స్ గా ఉంది కాబట్టి 3 పాయింట్స్ పట్టద్ది, ఇది ఇంకా చాలా కాంప్లెక్స్ గా ఉంది కాబట్టి 5 పాయింట్స్ పట్టద్ది. అట్లా అనమాట. ఫైనల్ గా ఏమనుకుంటారంటే 1 వీక్ కి మనం ఇన్ని పాయింట్స్ డెలివర్ చేయగలం అంతే, అంతకంటే ఎక్కువ చేయలేం. అది యాక్చువల్ టైంతో లింక్ ఉండదు. ఆ, మేమనుకుంటాం అంటే ఒక వీక్ కి మాక్సిమం 7 పాయింట్స్ డెలివర్ చేయగలడు ఒక డెవలపర్ 2 వీక్స్ కి. 2 వీక్స్ 7 పాయింట్స్ డెలివర్ చేయగలంటే మేబీ ఒక స్టోరీ 2 పాయింట్స్ ఉంటే 2 డేస్ పెట్టచ్చు, లేకపోతే 4 డేస్ పెట్టచ్చు. అట్లా అట్లా ప్లాన్ చేస్తారు. సో స్టోరీ పాయింట్స్ అనేది రియల్ ఎస్టిమేట్ కాదు, అది ఒక రిలేటివ్ ఎస్టిమేట్. అది ఫిబొనాచి సిరీస్తో చేస్తాం, 1 కానీ 3 కానీ 1 2 3 5 8 అట్లా చేస్తాం అనమాట. రియల్ ఎస్టిమేట్స్తో ప్రాబ్లం ఏంటంటే అప్పుడు మనం ఆ టైమింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. ఓకే, 2 గంటలు అయిపోతుంది, ఫాస్ట్ ఫాస్ట్ ఫినిష్ చేయాలి, 3 గంటలు అయిపోతుంది, ఫాస్ట్ ఫినిష్ చేయాలి. సో అన్నిట్లో ప్రాబ్లం ఉంది, కానీ రియల్ ఎస్టిమేట్ అనేది చాలా రేర్గా అచీవ్ చేస్తాం అనమాట. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం ఈజీ అవుతుంది కానీ ఏఐ రావడం వల్ల. కానీ ఎస్టిమేషన్ అనేది ఎప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రాబ్లం అనమాట. ఓకే, క్లారిటీ అవుతుంది కొంచెం, మేబీ ఎనీ క్వశ్చన్స్? ఓకే, యా, అది ఎస్టిమేషన్ స్టోరీ, జీరా, డెవాప్స్, వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. నేను నా ఎక్స్పీరియన్స్లో ఎక్స్ప్లోరింగ్కి కొంచెం టైం ఎప్పుడు ఇచ్చుకోవాలి, టైమింగ్ అర్థం చేసుకోవడానికి. కొన్నిసార్లు మనం చెప్పిన మధ్య వర్క్ అయి ఉండదు, కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పట్టద్ది, తర్వాత యాక్చువల్ వర్క్ స్టార్ట్ అవుద్ది. కొన్నిసార్లు ఒక వర్క్ చేసిన తర్వాత అది బాగాలేకపోతే దాన్ని డిస్పాంటిల్ చేసి మళ్ళీ రెండోసారి చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఫాస్ట్ సబ్మిట్ చేస్తాం కానీ చాలా ఇష్యూస్ వస్తాయి లేటర్. అది కట్ కార్నర్ అంటే అదే అనమాట, ఏదో తొందరగా ఏదో వేయించాలని చెప్పేసి ఫాస్ట్గా వేయించేస్తాం, కానీ తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత చాలా ఇష్యూస్ వస్తాయి. అది సర్వీస్ కంపెనీలు అయితే మేబీ నెక్స్ట్ టీమ్ చూసుకోవాల్సి వస్తుంది, కానీ ప్రైవేట్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి మళ్ళీ వాళ్ళే డీల్ చేయాల్సి వస్తుంది. మేబీ ప్లానింగ్ 2 వీక్స్ తీసుకుంటాం కొన్నిసారి స్ప్రింట్కి. మీరు ఎన్ని రోజులు తీసుకుంటారు స్ప్రింట్? 2 వీక్సా, 1 వీకా? 2 వీక్ 3 మంత్స్, 3 మంత్స్ ప్లానింగ్ ఉంటుంది, 6 మంత్స్ ప్లానింగ్ ఉంటుంది మా కంపెనీలో. జనరల్గా ఇప్పుడు నాకు తెలిసి బై వీక్లీ ప్లానింగ్ ఉంటుంది ఒకటి అన్ని కంపెనీలు. స్ప్రింట్ మీరు 2 కూడా వీక్స్ స్ప్రింట్ మా దగ్గర పడుతుంటే. 2 వీక్స్ జనరల్గా అందరు 2 వీక్స్ ఫాలో అవుతున్నట్టు ఇప్పుడు, ఎందుకంటే 1 వీక్ అంటే కొంచెం మరీ తక్కువ, 1 మంత్ అంటే మరీ ఎక్కువ కాబట్టి. పెద్ద ప్రాజెక్టులు అయితే 3 వీక్స్ తీసుకుంటారు అన్న, 1 year పైన ప్రాజెక్ట్. ఓకే ఓకే, నైస్. మాక్సిమం 2 వీక్స్. 2 వీక్స్ అంటే కొంచెం ఐడియా ఉంటుంది. సరే, తర్వాత స్ప్రింట్ తర్వాత రెట్రోస్పెక్టివ్లు కూడా జరుగుతాయి. రెట్రోస్పెక్టివ్లని మేబీ ఫాలో అవుతుండొచ్చు, మంచిగా ఏం జరిగింది, చెడ్డగా ఏం జరిగింది అంతా రాసుకుంటాం. దానికి ఏమి చేసుకోవాలి అని స్క్రమ్ మెథడాలజీ, ఎజైల్ మెథడాలజీ గురించి తెలుసుకుంటే దానికి కొంచెం మళ్ళీ డిస్కషన్. కొంతమంది దాన్ని హేట్ చేసే వాళ్ళు ఉంటారు, దాన్ని ప్రతి ఒక్కరికి దానికి కాంప్లికేటెడ్ రిలేషన్ ఉంటుంది. కానీ అజైల్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మనం పనిచేసేది ఎలాంటి, మనం ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, మినిమం వైబుల్ ప్రాజెక్ట్, దానికి అంటే ఏదో చిన్నదాన్ని ఏదో సబ్మిట్ చేయ ముందు, దాని మీద ఇంక్రిమెంటల్గా చేసుకుంటా ఒకటేసారి మొత్తం సబ్మిట్ చేయొద్దు. అది కాన్సెప్ట్ ఏ కంపెనీలో. సో స్ప్రింట్ లోపల ఎంత పని అయిపోతే అంత పని అట్లీస్ట్ సబ్మిట్ చేయాలి, లేకపోతే అది ఫంక్షన్ లేకపోతే ఫీచర్ ఫ్లాగ్ అని, అంటే ఇఫ్ ఎస్ ఆర్ నో అనే ఫ్లాగ్ తోటి సబ్మిట్ చేయమని చెప్పి కూడా కొత్త ఐడియా వచ్చింది. అంటే ఒక ఫీచర్ సబ్మిట్ చేస్తాం కానీ ప్రొడక్షన్లో పెట్టాం, దాన్ని హైడ్ చేస్తాం సమ్ మీన్స్ తోటి. మొత్తం టెస్టింగ్ ఎంత అయిపోయిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేస్తారు అనమాట. సో ఇది కూడా ఒక మోడల్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏ ఎక్స్టెన్స్ వచ్చింది. ఏ ఎక్స్టెన్స్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ ఆసనాలు, ఈ మండేలు, ఈ జీరాలు ఇన్ని ఫిల్ చేయడం అందరికి తలకాయ నొప్పిగా ఉంది. సో అది కూడా ఏ తోటి ఆటోమేటిక్గా ఫిల్ చేసే ప్లానింగ్స్ వస్తున్నాయి. అంటే ఈ జీరా అనే కంపెనీ ఏం చేస్తుంది, ఏపీఎస్ ఉంటాయి, వాళ్ళ స్కిల్స్ ఉంటాయి, ఆ స్కిల్స్ని నీ ఏజెంట్ కనెక్ట్ చేసుకొని ఆ ఏజెంట్ ఓకే ఇది నా వర్క్, దీనికి ఎపిక్స్ క్రియేట్ చేయి, దీనికి స్టోరీ క్రియేట్ చేయి, ఇంతవరకు అయిపోయింది ఫిల్ చేసేయి, అది చేసి చూపుతుంది. సో ఏజెంట్కి దాటకుండానే మీ వర్క్ అంతా అయిపోయేటట్టు ఈ రోజుల్లో. మీరేమైనా వాడుతున్నారా ఏ టూల్స్? ఇంకా అంత దూరం రాలేదా? ఒకైతే ఈ టెస్ట్ కేసు ప్రిపరేషన్ అయితే డైరెక్ట్ యూజర్ స్టోరీ దానికి ఏ ఇచ్చేసి ప్రాంప్ట్ ఇస్తే ఓకే అదే మొత్తం టెస్ట్ కేసులు డిస్క్రిప్షన్, యాక్సెప్టెన్స్ క్రైటీరియా మొత్తం అదే అర్థం చేసుకొని సినారియోస్ ఇచ్చేస్తుంది. ఓకే 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 యాక్సెప్టెన్స్ క్రైటీరియా. ఓకే, యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏంటి అని చెప్పారు ఒకసారి క్వశ్చన్.
ఎందుకంటే కాన్సెప్ట్ చాలా ప్రతి కంపెనీలో వేరేగా ఉంటుంది. అది ఇదే యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే మేజర్ ఏమేమి మనం టిక్ చేసుకుంటాం మార్క్ ఎట్లా ఎన్ని మనకి మన క్యూవిక్ యూజర్ ఇంపార్టెంట్. స్టోరీలో ఎన్ని కరెక్ట్ గా ఉన్నాయి క్యూవిక్ కరెక్ట్ దాన్ని బట్టి మనం టెస్ట్ కేసులు రాస్తాం. యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటారు, కొంతమంది డెఫినేషన్ ఆఫ్ డన్ అంటారు. అంటే ఈ ఈ పర్టికులర్ ఒక టాస్క్ కావడానికి 5 ఉండాలి: డెవలప్మెంట్, టెస్టింగ్, తర్వాత బగ్ ఫిక్సింగ్, అన్ని 3-4 థింగ్స్ ఉండాలన్నమాట. సో అది ఇది ఈ స్లైడ్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ కొంచెం కాంప్లికేటెడ్. మేబీ ఇంకో స్లైడ్ కూడా ఉంది. ఇది ఇంతకుముందు చాలా ఓల్డ్ బుక్ ఒకటి రాశాడు అనమాట సాఫ్ట్వేర్ గురించి. యాడింగ్ మ్యాన్ పవర్ టు లేట్ సాఫ్ట్వేర్ మేక్స్ ఇట్ లేటర్. అంటే 5 మంది ఉండే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో పని కావట్లేదని ఇంకొక 2-3 యాడ్ చేస్తే అది ఇంకా లేట్ అవుద్దంట జనరల్గా. అది సాఫ్ట్వేర్ ఉండే స్పెషాలిటీ. ఎందుకంటే మిగతా వాటిలో పని తగ్గుద్ది, కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పని పెరుగుద్ది అనమాట. ఇది ఎందుకంటే ఇప్పుడు 2 యాడ్ చేస్తే వాళ్ళిద్దరికి అంతా చెప్పాలి కదా, దానికి టైం పట్టుద్ది. ఆ ఇద్దరు మిగతా 5 మందితో కమ్యూనికేట్ కావాలి, దానికి టైం పట్టుద్ది. అవును, అందరి కోసం ప్లాన్కి రావాలి, దానికి టైం పట్టుద్ది. ఫైనల్గా 5 చేసేదానికంటే 7 మంది చేసేది ఇంకా లేట్ అవుతుంది అనమాట. సో అది సాఫ్ట్వేర్లకు ఉండే ప్రాబ్లం అనమాట. ఎందుకంటే ఎక్కువ పని అంతా మన మైండ్లో ఉంటుంది. ఆ మైండ్లో తెలిసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీ సాఫ్ట్వేర్లో ఇప్పుడు క్లయింట్కి పని చేస్తుంటే ఆ క్లయింట్ వాళ్ళలో కూడా మొత్తం తెలిసినోడు ఎవడో ఒక దగ్గర ఉంటాడు. ఇప్పుడు ఏ రావడంతో కొంచెం ఈజీ అయింది, కోడ్ నుంచి అర్థం చేసుకుంటుంది. కానీ పాత రోజులు అలా కాదు. కానీ ఇప్పటికి కూడా కొన్ని ఏ అర్థం కాని విషయాలు, కొన్ని డాక్యుమెంట్ చేయని వాటిని నాలెడ్జ్ అంతా ఎవరిలో ఉంటుంది, ఎవరో సీనియర్ రిసోర్స్లోనో ఆల్రెడీ ఇలాంటి ఇష్యూస్ అన్ని చూసినోడు మైండ్లో ఉంటుంది. మనం పట్టుకుంటే కానీ మనం అన్ని నుంచి బయటపడలేదు. ఎందుకంటే మనం చేయాలంటే అది మళ్ళీ 4 రోజులు పట్టుద్ది. సో మన బ్లాక్ కావడానికి నన్ను కట్టబట్టుకొని తీసుకోవాలి. కానీ వాడు కంప్లైంట్ వెళ్ళిపోతే ఇంకా ఇష్యూ మనమే ఫిక్స్ చేసుకోవాలి, ఇంకా ఎక్కువ టైం పట్టద్దు. సో సాఫ్ట్వేర్లో ఉండే ప్రాబ్లమ్స్ ఉందన్నమాట. లాస్ట్ టచ్ ఇది రాసింది, కానీ ఐ థింక్ ఇట్స్ వెరీ మేక్ సెన్స్. మా దాంట్లో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకో, ఆ ఫైల్ లాస్ట్ టచ్ చేసిన వాడి దగ్గరికి పోతాం అనమాట. ఓకే, మాకు ఇది అర్థం కావట్లేదు, ఇష్యూ వచ్చింది, ఇది ఎట్లా చేయాలని అడుగుతాం అనమాట. వాళ్ళు ఏదో అనుకోకుండా టచ్ చేసి ఉంటాడు, అందుకని టచ్ చేయడానికి కూడా భయపడతారంట మా వాళ్ళు, మా టీమ్ కంపెనీస్లో. ఎందుకంటే టచ్ చేస్తే రేపు వచ్చి మళ్ళీ విన్ అడుగుతారు అన్ని క్వశ్చన్ వేరే వాడు వచ్చి. ఫ్రెజైల్ బై నేచర్ అంటే ఇంకోటి ఏంటంటే, ఏదన్నా ఒక ప్లేస్లో ఒక చిన్న ప్లేస్ పోయినా అది ఎక్కడో బ్రేక్ అవుద్ది. ఇక్కడ ఒక లైన్లో ఒక చిన్న ఇఫెల్స్ మిస్ చేస్తే అక్కడెక్కడో బ్రేక్ అయిపోద్ది. జావా స్క్రిప్ట్లో మరీ ఘోరం, ఒక దగ్గర చెక్ మిస్ అయితే మొత్తం ఫంక్షనాలిటీ బ్రేక్ అవుద్ది. బ్యాక్ ఎండ్లో మిస్ అయితే మొత్తం బ్యాక్ ఎండే క్రాష్ అయిపోద్ది. సో ఈ ప్రాబ్లమ్స్ అని సారీ వినిపించలేదు. టైప్ స్క్రిప్ట్ వాడాలి, టైప్ స్క్రిప్ట్ వాడాలి, ఆర్ఎల్ సంథింగ్ అది. బట్ ఇష్యూస్ ఏమైనా వస్తే మనకు ఏదో బ్రేక్ అయితే ఏదో బ్రేక్ అయిపోద్ది. ఏదో చూడడానికి ఒక ఇష్యూ ఉంటుంది, ఫిక్స్ చేయాలి ఎక్కడో ఉంటుంది. ఈ మధ్య ఏదో ఇష్యూ ఒక దగ్గర క్లిక్ చేస్తే లేట్గా ఏదో అనవసరంగా వస్తుంది. ఆ ఇష్యూ ఏకి ఇచ్చి ఎక్కడుంది కనుక్కోమన్నారు. అందరూ వచ్చేసి నేను చేసిన వాళ్ళే వచ్చింది ఇష్యూ వచ్చిందని చెప్పారు. అది యాక్చువల్ నిజమే, మళ్ళీ నేను ఫిక్స్ చేయాల్సి వచ్చింది. సో నేను కొంచెం డిలే యాడ్ చేసావు, 0.5 seconds ఎంతో, దానివల్ల ఎక్కడో బ్రేక్ అయింది. ఆ డిలే నమ్ముకొని చాలా మంది ఉన్నారు అన్నమాట, డిలే ఉండదని. ఓకే, తర్వాత సర్వీస్ కంపెనీస్ వర్సెస్ ప్రోడక్ట్ కంపెనీస్. ఇప్పుడు మనం కొన్నిసార్లు సర్వీస్ కంపెనీలో పనిచేస్తాం, కొన్నిసార్లు ప్రోడక్ట్ కంపెనీలో పనిచేస్తాం. నేను ఫస్ట్లో కెరీర్ స్టార్ట్ సర్వీస్ కంపెనీలో పనిచేస్తే ఇప్పుడు ప్రోడక్ట్ కంపెనీలో పనిచేస్తున్నాను, మీకు తెలిసింది. అప్పుడు బిల్లింగ్ అవర్స్ ఉండేవి. ఓకే, ఇన్ని గంటలు పని చేయాలి, ఇన్ని గంటలు పని చేస్తే నువ్వు క్లయింట్కి బిల్లింగ్ ఉండాలి, ఫ్రైడే నీ వర్క్షీట్ ఫిల్ చేయాలి. వర్క్షీట్లో నేను ఈరోజు ఈ పని చేసి, ఈరోజు పని చేసి, ఈరోజు పని చేసి, అంతా డమ్ మీదే రాసేవాళ్ళం. ఏదో రాసి పంపించేవాళ్ళం. మొత్తం 8 hours ఫిల్ చేసేవాళ్ళం. ఏదో రాసి కాదు, కొంచెం రిలేటెడ్గా రాసేవాళ్ళం, పూర్తిగా అబద్ధాలు రాయలేదు. కానీ ఇప్పుడు బిల్లింగ్లో ఉండడం ఇంపార్టెంట్ సర్వీస్ కంపెనీలో. సో క్లయింట్ ఇంత బడ్జెట్, ఈ ప్రాజెక్ట్కి ఇంత బడ్జెట్ అని ఇచ్చేస్తాడు. ఆ బడ్జెట్ ప్రకారం ఇక్కడ లోకల్ వాళ్ళు డివైడ్ చేసి మనకి కొన్నిసార్లు బడ్జెట్ లేకుండా జనాలు తీసుకుంటారు, కొన్ని బడ్జెట్లు. సో సర్వీస్ కంపెనీ వర్కౌట్ అవుద్ది. వాళ్ళు ఒక ₹1,00,00,000 పెద్ద పెద్ద అమౌంట్ కోట్ చేసుకుంటారు. ఆ డబ్బులంతా వాళ్ళు తెచ్చుకుంటారు. ఆ డబ్బులు తెచ్చుకొని ఇక్కడ 10,000, 15,000, 20,000, 50,000, ₹1,00,000 ఎంతకు జనాలు పని పెట్టుకొని
వాళ్ళు కొంచెం ఓవర్గా పెట్టుకోవడము, తక్కువ మందిని పెట్టుకోవడము, జనాల్ని పెట్టుకుని పని చేయించుకొని చేసేవాళ్ళు. కానీ రియాలిటీలో చూస్తే సమ్ మనీ సమ్ ఇప్పుడు మారిపోతుంది పరిస్థితి. ఇప్పుడు అలా లేదనమాట. ఇప్పుడు ఎలా అడుగుతుందంటే, ఇదిగో ఇది వర్క్, ఆ వర్క్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తూ ఉంటుండ్రు. ఇంతకుముందు అంటే ఇన్ని రోజులు పని చేస్తే అన్ని డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇంతమంది 10 రిసోర్సెస్కి ఒక రిసోర్స్కి ఇంత డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మారిపోతుంది రోజు రోజుకి. నేను సునీల్తో మాట్లాడుతున్నాను, ఈరోజు జాయిన్ కాలేదు, కానీ సునీల్ చెప్పేవాడు, ఇప్పుడు చెప్తాను అనమాట. ఒక్కొక్క ఆ, ఎంత డెలివరీ చేస్తే అంత డబ్బులు అంట, అంతే. డెలివరీ చేయలేకపోతే డబ్బులు లేవంట, అంతే. సో అట్లా మారిపోతుంది పరిస్థితి. యా, ఆ టైం అయిపోతే ప్రోడక్ట్ ఎక్స్టెండ్ అయినా చేయాలి, ప్రోడక్ట్ క్లోజ్ అయినా చేయాలి. కానీ ప్రోడక్ట్ కంపెనీలో అలా కాదు. ప్రోడక్ట్ కంపెనీస్లో రెవెన్యూ అనేది కస్టమర్ని బట్టి వస్తుంది. మనం మనం ఏదైనా పోతే మనమే రెస్పాన్సిబుల్. సో అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రోడక్ట్ కంపెనీలో కొంచెం ఎక్కువ, సర్వీస్ కంపెనీలో ఎక్కువ టైమింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రోడక్ట్ కంపెనీలో ఎక్కువ క్వాలిటీకి ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే పోతే మనమే ఫిక్స్ చేసుకోవాలి కాబట్టి. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మేబీ వీ డోంట్ నీడ్ టు డిస్కస్ అబౌట్ ఇట్, బట్ ఐ థింక్ బోత్ ఆర్ లిటిల్ డిఫరెంట్. అందుకని ప్రోడక్ట్ కంపెనీలో కొంచెం ఎక్కువ స్ప్రింట్స్ గోల్స్ ఎక్కువ ఉంటాయి. సర్వీస్ కంపెనీలో మేబీ లైక్ వాట్ ఐ కెన్ డెలివర్ ఫర్ దిస్ థింగ్ అని ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రోడక్ట్ కంపెనీస్ కూడా ఎక్కువనే మారుతున్నాయి. వాళ్ళు కూడా వాట్ యూ కెన్ డెలివర్ ఫర్ దిస్ 2 weeks అని అడుగుతుంటారు అనమాట. పవన్, ఇది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు పనిచేస్తున్నారు కదా, అంటే ఎలా ఉంది? వాళ్ళు కూడా ఎలా అడుగుతుంటారు? ఇస్ ఇట్ లైక్ 3 months కాంట్రాక్ట్ లానా? హలో పవన్, హలో. ఉన్నావా? అవును, ఎట్లా నీ కాంట్రాక్ట్ ఎలా ఉంది అడుగుతున్నా. అంటే నా నా ఒక్కటని కాదు, తెలియదు అన్న, అది నాది మాత్రం ఫ్రంట్ ఎండ్ బట్టి ఉంటుంది. కాకపోతే ఓవరాల్ ప్రాజెక్ట్ మాత్రం ఉంటుంది అనమాట, 1 year ఉంటుంది. ఓకే, మేబీ ఎట్లా అదే ఎంతమంది చెప్పినట్టు మొత్తం ప్రాజెక్ట్ ఇంత బడ్జెట్ ఇచ్చేసి ఉంటారు. హలో, ఇనిపిలా? వినిపించింది రే. మొత్తం ప్రాజెక్ట్కి ఇంత బడ్జెట్ ఇచ్చేసి ఉంటారు, వీళ్ళు లోకల్కి డివైడ్ అనుకుంటా. చేసుకుంటారు. అట్లా ఉంటుంది. కానీ కొన్ని కంపెనీస్ ఇలా మారుతున్నాయి ఇప్పుడు స్లోగా, పర్ రిలీజ్ పర్ డెలివరీ అట్లా. దీని గురించి మాట్లాడామనుకుంటా, మేబీ మాట్లాడే. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, పని చేస్తున్న వాళ్ళకి ఒక ఎస్టిమేట్ అడిగారు అనుకోండి, ఎవరైనా మేబీ అడగచ్చు, అడగపోవచ్చు, కానీ రేపు అడగచ్చు. ఎస్టిమేట్ అడిగితే అది ఎస్టిమేట్ అంతే. కొన్నిసార్లు ఏమనుకుంటాం అంటే మనం మనం డెవలపర్గా ఒక ఎస్టిమేట్ ఇచ్చాం, ఈ ఎస్టిమేట్ ఫిల్ చేయకపోతే ఏదో తప్పు జరిపోయింది అనుకుంటాం. ఎస్టిమేట్ అనేది ఎస్టిమేట్ అంతే, అది అచీవ్ కావచ్చు కాకపోవచ్చు. సో ఇట్ జస్ట్ ఎస్టిమేట్ అంతే. దాని గురించి మనం ఎక్కువ వరీ కావడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ హెల్తీ థింగ్. మనం ఇప్పుడు ఇంతలా పని చేయలేకపోతే ఏ ప్రాబ్లం వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయడం, నెక్స్ట్ మూవ్ అయిపోవడం అంతే. నెక్స్ట్ స్ప్రింట్కి మూవ్ అయిపోవడం, ఎందుకంటే స్ప్రింట్స్ ఏం ఆగవుగా, 2 weeks స్ప్రింట్ వస్తూనే ఉంటుంది. కమ్యూనికేట్ చేయడం ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు స్ప్రింట్ స్టాండప్లోనే ఎక్కడో చెప్పాలి, నాకు ఈ వర్క్ ఉంది, ఈ వర్క్లో దీనివల్ల బ్లాక్ అయిపోయాను అనేది మనం కమ్యూనికేట్ చేయకపోతే ఎవరు చేయరు. వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు వర్క్ చేయట్లేదు అనుకుంటారు. సో అది కూడా ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ ఎస్టిమేషన్ అనాలిసిస్ చేయడానికి మా దాంట్లో సపరేట్ టీమే ఉందన్న. ఓకే, ఓకే, ఎస్టిమేషన్ పంపిస్తాం, వాళ్ళు ఈటీఏ అనమాట. వాళ్ళు ఎస్టిమేషన్ వాళ్ళు కరెక్ట్ గా లేదంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి పంపించి మళ్ళీ రీఎస్టిమేషన్ చేపిస్తారు. ఓకే. కానీ ఎస్టిమేషన్ అనేది చేసేవాడు ఇవ్వాలి. ఎప్పుడైనా వేరే టీమ్ ఇస్తే నువ్వు కూడా లేదు చేసేది. లేదు, ఏమో మంచిగా మొన్న అప్ అయింది. మేము ఇది ఒకటి పంపిస్తే వాడు ఒకటి ఇచ్చాడు, మళ్ళీ దాన్ని మార్చుకోపోయినా లాస్ట్ గా సరిపోవాలి టైం. సో యా, కానీ జనరల్ సాఫ్ట్వేర్ ప్రాక్టీస్ అని అంటే ఎవడు చేస్తాడో వాడు ఎస్టిమేట్ ఇవ్వాలన్నమాట. మేనేజర్లు ఇస్తే వర్కౌట్ కాదు, ఎందుకంటే మేనేజర్లు ఇస్తే వాళ్ళు తక్కువ ఇస్తారు, ఎక్కువ ఇస్తారు, ఎత్తిపది సినిమా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో ఎనీ లెర్నింగ్స్ అనమాట. సో ఎవరు చేస్తారో వాడిస్తేనే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. మేబీ ఐ థింక్ మీకు ఏదో మోడల్ ఉంటుంది అనుకుంటా, ఈ వర్క్ ఎంత టైం పట్టదు, ఈ వర్క్ ఎంత టైం పట్టదు, ఈ వర్క్ ఎంత టైం పట్టదు అని ఏదో సాఫ్ట్వేర్ అయితే ఉంటుందేమో, ఆ సాఫ్ట్వేర్ జనరేట్ చేస్తాము. ఇంక్లూడ్ చేయాలంట టెస్టింగ్ లో. స్కిల్స్ వాడాలి, అవి వాడాలి, ఇవి వాడాలి, అన్ని వాడాలి అనమాట. టెస్టింగ్ లో
మా కంపెనీలో టెస్టర్స్ ఏం చేస్తారు? మా టెస్టర్స్ టెస్టింగ్ అంతా చేస్తారు మా కంపెనీలో. ఆ, వాళ్ళు ఏదేదో స్కిల్స్ రాస్తుంటారు, కొత్త కొత్త టూల్స్ వాడుతుంటారు. ఆ, యా, వాళ్ళు యాక్చువల్గా మాకంటే అప్డేట్లో ఉంటారు ఇప్పుడు. ఉమ్, ఎక్కువ ఉమ్, యా, ఎక్కువ ఇప్పుడు ఎక్కువ రిసోర్స్ తగ్గించారు. ఇప్పుడు మాకున్న టెస్ట్ ఇంతమంది మా టీం ఒకరే ఉండేవాళ్ళు. ఇప్పుడు 3 టీంలు కలిపి ఒకటే టెస్ట్. కొత్త వాళ్ళు రావట్లేదు, తీసుకోవట్లేదు, టీంలు పెరుగుతున్నా కానీ. ఆ ప్రాబ్లం అన్ని కంపెనీస్లో, అన్ని దాంట్లో ఉంది. కానీ టెస్ట్ దగ్గర బాగా కనిపిస్తున్నట్టుంది. ఇంతకుముందు రేషియో ఉండేది. ఓకే, 5 మంది డెవలపర్లకి, 3 డెవలపర్లకి ఒక క్యూవి అని. ఇప్పుడు ఎంతమంది డెవలపర్కి క్యూవి ఏంటని కూడా అర్థం కావట్లేదు. ఆ క్యూవి, క్యూవి ఐ థింక్ ఇస్ ఇంట్రెస్టింగ్ రోల్. ఐ థింక్ 4-5 టీంలు సర్వ్ చేయాలి. ఓ టీంలో ఒకడు ఆలోచిస్తుంటాడు. సో నువ్వు నీ మైండ్ స్విచ్ చేసుకుంటా ఉండాలి. ఆ, ఎక్కడైనా పోతే మళ్ళీ నిన్ననే పిలుస్తారు. ఓకే, సరిగా డెవలపర్ కొన్నిసార్లు క్యూనే బ్లేమ్ చేస్తారు. నేను కోడ్ బాగా రాశాను, క్యూవీ సరిగ్గా బ్యాచ్ చేయలేదు అంటారు. సో ఐ థింక్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ రోల్ గోయింగ్ ఫార్వర్డ్. ఒక టీం సపోర్ట్ చేయడం కూడా కొంచెం కష్టం అనుకుంటా. నువ్వు ఎన్ని టీం సపోర్ట్ చేస్తావు ప్రశాంత్? ఒక టీమేనా? ఒకటే అన్న మంది. ఓకే, ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి ఒకటే ప్రాజెక్ట్. ఓకే, ఓకే. ఎంతమంది డెవలపర్లు? మాది 40 మంది టీం అన్న, 30 మంది డెవలపర్లు, 10 మంది టెస్టర్లు. ఓకే, మంచి రేషియో ఉంది, 3 డెవలపర్ క్యూవీ అంటే. ఐ థింక్ ప్రోడక్ట్ కంపెనీస్లో కొంచెం క్యూవీస్ బాగా చూసుకుంటారు. ఇప్పుడు మా టీం కొంచెం పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది, ఎందుకంటే ఒకటే క్యూ ఇచ్చారు. కుర్రోళ్ళందరూ వచ్చారు, సీనియర్లు అందరూ. బేసిక్ ఏమవుతుందంటే ఆ 10 మంది క్యూవీలు మాకుంటే ఆల్రెడీ క్యూబీ ఏమైందంటే తను మా టీంలో ఉంటే అంత ఆపర్చునిటీస్ రావట్లేదని చెప్పేసి ఆ, వేరే ఏ టీం ఉంటే ఆ టీంకి వెళ్ళిపోయింది. సో నేను ఒక జూనియర్ని ఇప్పుడు తెచ్చుకోవాల్సి వచ్చింది అట్లా. సో క్యూబీస్ కూడా ఎక్కడ మంచి ప్రాజెక్ట్ ఉన్నా వెళ్ళిపోతున్నారు. మంచి ప్రాజెక్ట్ ఉంటే వెళ్తారు అంతే. ఇంకా ఓకే. సో ఇది జస్ట్ ఒక హై లెవెల్ అంటే నేను ఫస్ట్లో చూస్తున్నాను, ఇప్పుడు ఏం చూస్తున్నాను. అప్పుడు ఫస్ట్లో ఎక్సెల్ షీట్స్ వాడేవాళ్ళం. ఓకే, ఈ ఫీచర్కి ఇంత టైం, ఈ ఫీచర్కి ఇంత టైం, ఈ ఫీచర్కి ఇంత టైం. ఒకసారి నేను ఎస్టిమేట్ తప్పు రాస్తే మళ్ళీ హై లెవెల్ నుంచి ఇట్లానే ఒక ఆయన వచ్చాడు. ఆ, నేనేమన్నా అంటే ఓకే, ఇక్కడ 2 వర్క్స్ ఉన్నాయి, ఒక వర్క్ ఎక్కువ వద్ది, ఒక వర్క్ తక్కువ వద్ది, అది ఎంతవరకు వద్దు నాకు తెలియదు, అందుకే ఓవరాల్గా బ్యాలెన్స్ అయిపోద్దిలే అని చెప్పాను. కానీ అప్పుడు ఆయన పుష్ బ్యాక్ చేశాడు అనమాట, ఎంతవరకు వద్దు అంతే ఇయ్యి, ఎక్కువ ఇద్దు అని చెప్పాడు అనమాట. ఓకే, అప్పుడు అయిపోయింది 10 minutes. ఓకే. ఆమ్, యా, ఆ, 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 అట్లా అది కూడా ఉంది. దాని తర్వాత ఉమ్, ఇప్పుడు ఫ్యూచర్ బేస్డ్ అని వచ్చింది కొత్త. అంటే ఈ ఫ్యూచర్కి ఎంత మనీ ఇస్తుంది, ఎంత ఆ, జరుగుతుంది. జిరాస్ స్ప్రింట్స్ చేస్తూనే ఉన్నాం ఆల్రెడీ. తర్వాత ఇప్పుడు టీమ్ లీడ్ ఉన్నప్పుడు నేను కొన్ని కొన్ని వర్క్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 3 monthsకి వర్క్ ప్లానింగ్ చేసుకోవాలి, 6 monthsకి వర్క్ ప్లానింగ్ చేసుకోవాలి, స్టేక్ హోల్డర్స్ చూపించాలి. 6 monthsలో నా టీం 4 members, నాతో పాటు 5 members. ఈ 5 members ఇంతవరకు కంప్లీట్ చేస్తే ఎంతవరకు ఉంది, ఆ, వీటి మీద ఫోకస్ చేస్తున్నాం. ఆ, ఈ వర్క్ ఎంత అవుద్ది, ఈ వర్క్ ఎంత అవుద్ది, మళ్ళీ సీనియర్స్ నుంచి స్టేక్ హోల్డర్ నుంచి పుష్ బ్యాక్ ఏదో ఒకటి వస్తుంది అనమాట. దీని మీద ఫోకస్ పెట్టింది, దీని మీద ఫోకస్ పెట్టదు అట్లాగా. సో అలాంటి డిస్కషన్ జరుగుతాయి అన్నమాట. సో మాక్సిమం ఇప్పుడంతా జీరాకి వెళ్ళిపోతున్నాం. జీరాలో ప్లానింగ్ ఉంది. ఇంతకుముందు వేరే సాఫ్ట్వేర్స్ వాడేవాళ్ళం, కానీ ఇప్పుడంతా జీరాలోనే మంత్లీ ప్లానింగ్ అని, 3 months లోడింగ్ ప్లాన్ అని ఏదేదో చెప్తున్నారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మేము ఒక 4 లెవెల్ పెడతాం. ఇనిషియేటివ్ అని చెప్పి హై లెవెల్, దాంట్లో దాన్ని థీమ్స్ అని థీమ్స్ ఫస్ట్, థీమ్స్, ఇనిషియేటివ్స్ నుంచి ఎపిక్స్, ఎపిక్స్ నుంచి స్టోరీస్. సో అలా డివైడ్ అవుద్ది అనమాట. స్టోరీస్ అనేది అట్ ది ఎండ్ ఆఫ్ ది స్ప్రింట్స్కి వస్తే కొంచెం హై లెవెల్లో వెళ్తే ఎపిక్స్ ఉంటాయి. ఆ ఎపిక్ అనేది ఒక వర్క్, ఆ ఎపిక్ ఒక ఇనిషియేటివ్ మీద ఉంటుంది, ఆ ఇనిషియేటివ్ ఒక థీమ్ మీద ఉంటుంది. సో ఈ మోడల్ ఫాలో అవుతుంది అనమాట. ఈ మోడల్ తోటి మేము మా వర్క్ని డివైడ్ చేసుకుంటాం. ఏ గురించి కూడా మాట్లాడడం, అట్లా ఏ స్కిల్స్ వాడి ఎస్టిమేషన్ యూస్ కేసెస్ని స్టోరీస్ కన్వర్ట్ చేయడం. రేపు ఆ యూస్ కేసు రాయడం కూడా ఏఐతోనే రాయిస్తారు అనమాట. ఓకే, నేను ఒక ఐ థింక్ స్లైడ్స్ ఉన్నాయి. ఓకే, 4 slides ఉన్నాయి. హౌ వి ఎస్టిమేటెడ్ బిఫోర్ వర్సెస్ నౌ. సో ఇప్పుడు ఇంతకుముందు ఏ రాకముందు ఏ వచ్చిన తర్వాత మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఏ వచ్చిన తర్వాత
కోడ్ రాయడం ఫాస్ట్ అయిపోయింది. కానీ కోడ్ రాయడం ఫాస్ట్ ఏంటంటే మిగతా స్పీడ్ ఏం తగ్గిపోవాలి, వెరిఫికేషన్ ఎక్కువ టైం పడుతుంది. సో వెరిఫికేషన్ అంటే అట్లా క్యూవీ వెరిఫికేషన్ అయినా సరే, ఇట్లా మాన్యువల్ వెరిఫికేషన్ అయినా సరే, ఆ కోడ్ రాసింది కరెక్టా కాదని కోడ్ రివ్యూ చేయడం సరే ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో మన ఎస్టిమేట్స్ అనేది కొంచెం ఇప్పుడు మారిపోయాయి. ఇంతకుముందు నాకు డిజైన్ కూడా, ఇంతకుముందు డిజైన్కి ఇంకా ఎక్కువ టైం పట్టేది, ఇప్పుడు తగ్గింది కొంచెం. అంటే టైం ఎక్స్ప్లోరేషన్ అంత ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే ఆర్టిఫాక్ట్స్ జనరేట్ చేయడం ఈజీ అవుతుంది. ఆ, కానీ ఆలోచించేది ఏం తగ్గల, ఐడియా ఆలోచించడం. మీటింగ్స్ కూడా ఏం తగ్గలేదు. మీటింగ్స్ అంటే 5 మంది ఉంటే 5 మంది కలవాలి, ఇప్పుడు 10 మంది డెవలపర్ ఉంటే డెవలపర్ని కలిసి వాళ్ళు ఏం చేస్తుంది తెలుసుకోవాలి, డెవలపర్లు వచ్చేసి మేనేజర్ని కలవాలి, వేరే మేనేజర్ కలవాలి, ఆ వర్క్ని అర్థం చేసుకోవాలి. ఆ వర్క్ కూడా ఏం పెద్ద తగ్గలేదు అన్నమాట, చేయకపోతే చేయాల్సి వస్తుంది. కానీ కోడ్ రాసేది, యాడ్ ఫ్యాక్ట్స్ జనరేట్ చేసేది, ఆ వర్క్ తగ్గిపోయింది, ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ అయిపోయింది. ఒక ఐడియా వస్తే వెంటనే కోడ్ రాయొచ్చు హాఫ్ డేలో, ఫీచర్ కూడా హాఫ్ డేలో కంప్లీట్ చేయొచ్చు. ఇది మనకు ఒక రాంగ్ ఇంప్రెషన్ ఏర్పడుద్ది అనమాట. ఓకే, మేనేజర్లకి అయిపోతుంది కదా, ఎందుకు ఈ టైం, ఇంకా ఎంత టైం పడుతుంది, తొందరగా అయిపోద్ది అనుకుంటారు. మనం కొంచెం పుష్ బ్యాక్ చేయాలి. ఓకే, కోడ్ రాయడం ఫాస్ట్గానే ఉంది, కానీ కోడ్ రివ్యూస్కి ఎక్కువ టైం పడుతుంది. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మన ప్రాబ్లమ్స్, చెప్పకపోతే వాళ్ళకి రాంగ్ ఇంప్రెషన్ ఏర్పడుద్ది అనమాట. సో టైం టు బిల్డ్ తగ్గిపోయింది, టైం టు ట్రస్ట్ పెరిగిపోయింది. అది ఎందుకంటే పుష్ చేస్తే మళ్ళీ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం కాన్ఫిడెంట్గా ఉండాలి కదా. సో మర్జీ కొట్టి సబ్మిట్ కొట్టేసాం, సబ్మిట్ కొడితే మళ్ళీ ఏదో బ్రేక్ అయితే మళ్ళీ పోయి చూసుకోవాలి. సో దొరుకుతుంది. సో ఇది ఇంతకుముందు కూడా మాట్లాడినట్టు క్రోనికలీ అండర్ ఎస్టిమేట్ వర్క్ అనమాట. నా కెరీర్లో నేను ఎప్పుడు ఏది కరెక్ట్గా ఎస్టిమేట్ చేయడం చాలా రేర్గా చూసాను. అంటే అన్లెస్ వెరీ స్మాల్ టాస్క్, ఈ స్మాల్ టాస్క్ తప్పితే మిగతా కొంచెం కాంప్లెక్స్ అయినా కానీ మనం ఏమనుకుంటాం అంటే ఇది బెస్ట్ పాత్ ఎస్టిమేట్ చేస్తాం. బెస్ట్ పాత్ అంటే మనం అన్ని బాగుంటాయి, కరెక్ట్గా జరిగిపోతాయి, అన్ని టైంకి జరిగితే కాబట్టి ఈ వీక్లో అయిపోద్ది అనుకుంటాం. కానీ రియల్ వరల్డ్లో బెస్ట్ పాత్ అనేది రేర్గా జరుగుతుంది అనమాట. కానీ ప్రతిసారి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఎన్ని ఇయర్లు అయిపోయినా కానీ మేనేజర్ అడిగితే ఏం చెప్తాం, రేపటికల్లా అయిపోద్ది అంటాం. సో ఇది రియల్ వరల్డ్ ప్రాబ్లం. కాకపోతే కొంచెం మేనేజ్మెంట్ పొజిషన్కి వెళ్ళేటప్పుడు మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఒక డెవలపర్ ఒక రోజులో అవుతుందంటే దాని మీనింగ్ ఏంటంటే అది ఒక 4-5 రోజులు పట్టద్దు అని, ఎందుకంటే హ్యూమన్ టెండెన్సీ లైక్ దట్, దాన్ని మనం ఓవర్కమ్ చేయడం చాలా కష్టం. నాలెడ్జ్, ఆ కోడ్ని అర్థం కాదు, కోడ్ని అర్థం చేసుకోవాలి. కొత్త కోడ్లు వేస్తే ఆ కోడ్ అంతా అర్థం చేసుకోవాలి. నీకు డొమైన్లో వేస్తే సడన్గా కొత్త ప్రోడక్ట్లు వేస్తే ఆ కోడ్ అంతా అర్థం చేసుకోవాలి. నువ్వు దగ్గర చిన్న చిన్న కోడ్ని ఇన్సర్ట్ చేయాలంటే దానిలో ఏం ముందే వర్క్ వద్దు, వెనక తర్వాత వర్క్ వద్దు అని తెలుసుకోవాలి. తెలుసుకోండి, జస్ట్ ఇన్సర్ట్ చేస్తే బ్రేక్ అవ్వచ్చు. దాని గురించి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళ చేత రివ్యూ చేయించుకోవాలి. ఉమ్. మన 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 ఎనర్జీస్ కూడా మారిపోతాయి. మనం కూడా రోజంతా సరిగ్గా పని చేయలేం. మార్నింగ్ బాగా పని చేయొచ్చు, ఆఫ్టర్నూన్ సరిగ్గా పని చేయొచ్చు, నైట్స్ పని చేయ ఈ రోజులో ఎక్కువ కుర్రోళ్ళు నైట్లో పని చేస్తున్నారు, ఆఫీస్లో ఏం పని చేయట్లేదు. సో దట్స్ ఆల్సో ఏ ట్రూత్. వెరీ వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ రోజుల్లో కుర్రోళ్ళలో. వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో పని చేసుకుంటారు వాళ్ళు. ఆఫీస్లో పని చేయాలని రూల్ ఏం లేదు. సో దీని గురించి కూడా మాట్లాడడం అనుకుంటాం మనం. ఇది 2 కేస్ స్టడీస్ అనమాట. ఒక నాసా వాళ్ళు ఒక టెలిస్కోప్ బిల్డ్ చేశారు. ఆ టెలిస్కోప్ 1 బిలియన్లో అయిపోద్ది అనుకున్నారు, కానీ అట్ ది ఎండ్ అది ఏమైందంటే 10 బిలియన్స్ అయిందనమాట. అదేంటంటే ఆ టెలిస్కోప్ను స్పేస్లో పంపించి చాలా దూరంగా ఉన్న వాటిని ఫోటోలు తీయాలి. సో దానికి ఆ, 7 ఏళ్ళు డిలే అయింది, చాలా ఎక్కువ డబ్బులు అయింది. అట్ ది ఎండ్ పంపించగలిగారు అయితే. సో సో రీల్ కూడా అలానే ఉంటుంది. మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి. మనం మెట్రో రైల్ చూస్తే 14,000 కోట్లు ఎంత అనుకున్నాను అనుకుంటా, అది 18,000 ఎంత అయింది, కోట్లు అయింది. 5,000 కోట్లు పట్టింది. వాళ్ళు అనుకుంటే ఇంకా 5,000 ఎక్స్ట్రానే పట్టింది. ఫస్ట్ ఏదో మొత్తం అనుకున్నారు, తర్వాత ఏదో కూడా. సో ల్యాండ్ ఎక్విజిషన్స్, ఆ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్, 100 ప్రాబ్లమ్స్ వచ్చి లేట్ అవుతుంది. సో రియల్ వరల్డ్ అనేది అంత ఈజీగా ఉండదు. మనం అనుకున్న 2 వీక్స్లో జరిగే వరకు 2 వీక్స్లోనే జరుగుద్ది. ఓకే, సో మనం కానీ హ్యూమన్ టెండెన్సీ గివ్ ద బెస్ట్ ఎస్టిమేట్. సో ఇది ఓకేఆర్స్ అనేది ఒకటి అనమాట. ఓకేఆర్స్ అనేది మాక్సిమం గూగుల్ అనే పెద్ద పెద్ద కంపెనీస్ అని ఫాలో అవుతాయి, మా కంపెనీ కూడా ఫాలో అవుద్ది. మేబీ మీ కంపెనీలో ఫాలో అవుతుందో లేదో తెలియదు. గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అని ఒక ఇయర్ కోర్స్ 6 monthస్కి రాసుకుంటాం. నేను ఇయర్లో ఈ అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను అని రాసుకుంటాం అనమాట. దాని తర్వాత అచీవ్ చేయాలంటే ఏం చేయాలని రాసుకుంటాం. సో ఇయర్లో ఒక డాక్యుమెంట్ లాగా రాస్తాను అనమాట. నా రోల్లో నేను ఈ అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ విధంగా అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను రాస్తాం.
ఓకే. సో నేను గూగుల్ మీటింగ్ స్టార్ట్ చేస్తాను. మేబీ ఐ థింక్ ఇది అయిపోతుంది. ఏమన్నా డిస్కషన్ పాయింట్స్ ఉన్నాయా? ఇప్పుడు చెప్పిన దాంట్లో ఫాస్ట్గా వెళ్తున్నా కొంచెం. మీరు ఎలా ఎస్టిమేట్ చేశారు? మీరు ఎస్టిమేట్ చేసిన తప్పలేనా ఎప్పుడైనా? అంటే నేను చేసేది నార్మల్ గా అసలు ఎస్టిమేషన్ లో సరిపోద్దన్న ఎస్టిమేట్ చేయరా? మాక్సిమం. మా దగ్గర అయితే సరిపోద్ది. సరిపోద్దా? నువ్వంటే సూపర్ డెవలపర్ కాబట్టి సరిపోద్దిరా. మామూలు మనుషులు ఎట్లా సరిపోతుంది? ఏ వల్ల సరిపోతుంది అన్న, లేకపోతే టైం పట్టేది. ఏ వల్ల సరిపోతుంది. నేను కూడా అదే అనుకుంటున్నాను ఈ మధ్య. ఏ వల్ల ఈ మధ్య సరిపోతుంది టైం. ఇంతకుముందు ఇచ్చే ఎస్టిమేట్లు ఇప్పుడు సరిపోతుంది, కానీ ఇంతకుముందు అయితే అది సరిపోయేది కాదు. ప్రశాంత్ నువ్వేదో చెప్తున్నావు. అసలు ఇవే అడగడం ఎస్టిమేషన్ లోనా? అడగట్లేదా? ఏ ముందు ఎస్టిమేషన్ ఇవ్వాలన్నా కష్టంగా ఉండేదన్న. ఓకే. వచ్చేసరికి ఏదో ఏ వచ్చేలా ఫాస్ట్ గా అయిపోద్ది, కోడింగ్ 10 అనేది ఫాస్ట్ నిమిషాల్లో అయిపోతుంది. కోడింగ్ అనేది సూపర్ ఫాస్ట్. తర్వాత మిగిలిన టైం అంతా ఇంకా దాన్ని టెస్టింగ్ చేయడమే. యా, ఏ అనేది కోడ్ రాయడం అనేది చాలా తగ్గిపోయింది యాక్చువల్లీ. నేనైతే కూడా అట్లా ఏజెంట్ అది రాయిస్తున్నాను. మ్యాక్సిమం అంతా డిస్కషన్స్కి వాటికి ఎక్కువ టైం పడుతుంది. కొంచెం వర్క్ ఈజీ అయింది. కోడ్ అర్థం చేసుకోవడానికి కూడా ఎక్కువ ఏ వాడుతున్నాను. యా, కానీ మేజర్ ఏమవుతుందంటే ఒక చిన్న ఇష్యూ వస్తే ప్రాబ్లం అవుద్ది. అది కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కోడ్ అంతా మైండ్లో ఉండేది కదా, వెంటనే కనుక్కునే వాళ్ళం. ఇప్పుడు ఆ కోడ్ అంతా మైండ్లో ఉండట్లే, అది ఎక్కడో ఉంటుంది. సో దానికి టైం పడుతుంది. ఓకే, సరే, ఇక్కడ స్టాప్ చేస్తాను. లాస్ట్ 3 స్లైడ్స్ గూగుల్ మీట్